బల్క్ ఆర్టిజన్లను తక్షణమే కన్వర్షన్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని టీవీఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వర్రావు, కన్వీనర్ వజీర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో సోమవారం టీవీఎస్ పెద్దపల్లి జిల్లా జేఏసీ కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్టిజన్ కార్మికుల సన్నాహక సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికులందరం ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. జూన్ 18న టీవీఎస్ జేఏసీ సమ్మె నోటీసు అందించి హైదరాబాద్లో నిర్వహించే బహిరంగ సభకు పిలుపునిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించారు. ఆర్టిజన్ కన్వర్షన్ కొరకు జూన్ 18న నిర్వహించనున్న సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఆర్టిజన్లు భార్య పిల్లలతో హాజరు కావాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా ఐక్యతను చాటుతూ అవసరమైతే సమ్మెలో పాల్గొనాల్సిన వస్తే సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్క కార్మికుడికి జేఏసీ రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుందని, ఈ పోరాటానికి మేధావుల మద్దతు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. జేఏసీ చేస్తున్న ఉద్యమంపై కుట్రలు చేస్తున్న కొందరు యూనియన్ నాయకుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 మంది ఆర్టిజన్లను కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వంపై పెద్దగా భారమేమీ పడదని, కన్వర్షన్ను అమలు చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజనీర్లు, ఆఫీస్ సబార్డినేట్ తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టిజన్లు 20,000 మంది కార్మికుల కోసం వాళ్ళకి రావాల్సినటువంటి ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య. పెట్టినటువంటి స్టాండింగ్ ఆర్డర్ని రద్దు చేయాలి, ఉన్న రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి, చదువుకు తగ్గ ఉద్యోగం ఇవ్వాలి, కన్వర్షన్ ఇవ్వాలనేది టీవీఏసీ జేఏసీ మేము పోరాటం చేస్తున్నాము. మరి విద్యుత్ శాఖ మార్చులకి ఎన్నోసార్లు కలిశాము, అయినా కూడా ఎన్నో రిప్రజెంటేషన్ చేశాము, ఎన్నోతో విన్నత పత్రాలు ఇచ్చాము, అయినా కూడా ఇంతవరకు ఆ సమస్య అనేది పరిష్కారం కావటం లేదు. ఈరోజు చాలామంది బయట నుండి జేఎల్ఎంలని వాళ్ళని తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ జేఎంలను ఆపాలి, ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆపాలి, అలాగే ఉన్న వాళ్ళని ఆ విద్యార్హతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయాలని కూడా టీవీఏసీ జేఏసీ కోరుతా ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ విద్యుత్ సంస్థలో సుమారుగా 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. ఈ ఆర్టిజన్ కార్మికులందరినీ కూడా విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని చెప్పి ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఈ యొక్క సన్నాహక సభ ఏర్పాటు చేశాము. ఈ సన్నాహక సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్కో యాజమాన్యానికి టీవీఏసీ జేఏసీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఒకే ఒకటే, ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ ఇది. 20,000 మంది ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ, అటు ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. మరి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మా టీవీఏసీ జేఏసీ ప్రశ్నిస్తూ ఉంది. అందుకోసమనే ఈ నెల 18వ తారీఖున 20,000 మంది ఆర్టిజన్స్ యొక్క కుటుంబ సభ్యులు అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెడతాబోతున్నాం. ఆ భారీ బహిరంగ సభ అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎనర్జీ సెక్రటరీకి, ట్రాన్స్కో యాజమాన్యానికి, టోటల్గా విద్యుత్ సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతూ ఉన్నాము. ఈ సమ్మె ద్వారా ఈ ఆర్టిజన్స్ యొక్క కన్వర్షన్ సాధిస్తామనే పద్ధతితో మా టీవీఏసీ జేఏసీ ముందుకు పోతూ ఉంది. కానీ సమ్మెలోకి వెళ్ళక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకత్వంతో చర్చలు జరపాలి. మేము క్లియర్గా చెప్పబోతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, యాజమాన్యానికి ₹1 కూడా అదనపు భారం పడదు. మాతో గతంలో చేసుకున్నటువంటి 12(3) అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయడానికి మీరు అగ్రిమెంట్ చేస్తున్నటువంటి అగ్రిమెంట్ని పక్కన పెట్టి కొత్తగా స్టాండింగ్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ రకంగా కార్మికులని వెట్టి చాకరీ చేయించుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. రోజు రోజుకి సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి, సబ్స్టేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. గతంలో 4 చేసే సబ్స్టేషన్లు ఈరోజు 2 ఉన్నారు, అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. కానీ వీళ్ళని మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కన్వర్షన్ చేస్తుంది అనే గట్టి నమ్మకంతో ఉన్నాం. గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి మీరే చెప్పారు, అసెంబ్లీలో బయట చెప్పారు. కానీ ఇప్పుడు మీరే స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. కాబట్టి
ఖచ్చితంగా ఈ ఆర్టిజన్స్ని కన్వర్షన్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సన్నాహక సభలు పెడతా ఉన్నాము. 18వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాం. అవసరమైతే సమ్మె అనివార్యమైతే ఆ యొక్క సమ్మె చేయడానికి కూడా 20,000 మంది ఆర్టిజన్స్ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.